దేవరా మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే బాగానే ఉన్నాయండి సినిమా చూడడానికి చాలా బాగుంటుందని అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోయే సినిమా కదా, మరి ఈ సినిమా అనేది హిట్ అవుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎప్పటి కాలం నుంచో వచ్చే సెంటిమెంట్ వచ్చేసి మనకి రాజమౌళి తర్వాత హీరో సినిమా తీస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని. సో ఈసారి అదేమన్నా వచ్చే అవకాశం ఉందా? అలాంటిది ఏముందండి, కథ బాగుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా. అలాంటిది ఏమి ఉండదు. డెఫినెట్లీ అది దాని ముందు ఎక్స్పెక్టేషన్స్ అయిపోవడం వల్ల అలా అయిపోయినట్టుంది, కానీ కథ బాగుంటే సినిమా హిట్ అవుతుంది డెఫినెట్లీ. సో ఇందులో కొంచెం డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు కదా జూనియర్ ఎన్టీఆర్. సో ఆ లుక్స్ వైజ్ గా చూసుకున్నా గానీ అందరికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు స్టోరీ. డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది అందరికీ. పాన్ ఇండియన్ లెవెల్ అంటే కొంతమంది డైరెక్టర్ పేర్లే వినిపిస్తాయి. రాజమౌళి గారు కానీ, ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ ఇట్లాంటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైం కొరటాల శివ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో వెళ్ళబోతున్నాడు. మరి పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు దక్కించుకుంటాడా? దక్కించుకుంటారండి డెఫినెట్లీ. ఆ కథ స్పాన్ అలాంటిది కాబట్టి డెఫినెట్లీ ఉంటుంది అనుకుంటా. సాంగ్ కూడా ఇప్పటికి వచ్చేసింది, రిలీజ్ అయింది అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా. సో సాంగ్ ఎలా అనిపిస్తుంది? సాంగ్ చాలా బాగుంది. అంటే మనకి పాత కాలంలో ఎవర్ గ్రీన్ గా కనిపించేది ఎన్టీఆర్ శ్రీదేవి జంట. సో ఇప్పుడు ఆ జంటని ఇందులో చూడవచ్చా మనం?